సో ఆ అపవాదును ఏదైతే అంత ప్రపంచం అంతా చిన్న చూపు చూస్తుందో దానిలోంచి బయటకు రావడం కోసం లేదు మాకు కూడా ఆ క్యాపబిలిటీ ఉంది అనేటువంటిది ప్రూవ్ చేసుకోవడానికి ఇరాన్ పై నేరుగా దాడులకు దిగిందేమో. అయితే ఈ ఈ కువైట్ ఇన్ఫిల్ట్రేషన్ కేసుని ఎలా చూడాలి సార్ మనం? అంటే చేపల బోట్లో వెళ్ళి మరి అక్కడ బుబియాన్ ద్వీపాన్ని అక్కడ చొరబాడ్డారు అని అంటోంది. అంటే మరి దీన్ని ఎలా చూడాలి? ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్గా చూడాలంటారా, లేదంటే దీన్ని ఒక డీస్టెబిలైజ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఇరాన్ ఈ రకమైనటువంటి ప్రయత్నం చేసిందా? తప్పకుండా ఇరాన్కి దేశాల మీద మంచి అభిప్రాయం లేదు. 2-3 లక్షలు ఉన్నది ఈ దేశం, అదేంటి మన కింద ఉండాలి. ఇరాన్కి ఆ ఆంబం కూడా ఉంది. ఇరాన్కి తర్వాత ఇలాంటి యాక్షన్స్ చేస్తే వాళ్ళు కూడా దేశానికి డిఫెన్స్కి ఎక్కువ ఖర్చు పెట్టాలి కదా. అవును. వాళ్ళు $50 బిలియన్ ఖర్చు పెడుతున్నారంటే 20 అంటే ఇప్పుడు 100 చేయాలి. వాళ్ళు నలిగిపోతారు కదా, ఖర్చు వేస్ట్ కదా. మీరు దానికి కావాల్సిన సామాను కొంటారు, ట్రైనింగ్లో ఖర్చు అయిపోతుంది, పాత పడిపోతాయి. ఒకనప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు అంటే సముద్రంలో నౌకల మీద ప్లేన్లు తిరిగే నౌకలు అసలు అవి లేకపోతే ఉండకూడదు. అవి ఉంటే విజయం సాధించేస్తాం అనుకున్నది. ఈ ఇరాన్ యుద్ధం ఏం చూపించిందంటే అసలు ఉపయోగమే లేదు. దూరంగా ఉంటాం బెటర్. ఒక బాంబుతో మునిగిపోతారు, ప్రెస్టేజ్ పోతారు. సో యుద్ధంతా మారిపోయింది. సో ఇరాన్ కూడా చేసేది ఏంటంటే బెదిరింపులు, అటాక్స్ చేసి వాళ్ళకి ఇంకెందుకు ఇరాన్తో ఒప్పందం వచ్చేస్తే వదిలిపోతారు కదా అది చేస్తున్నారు. చాలా ప్రెషర్ చేస్తారు. చాలా యుద్ధం ఆగిన రోజు నుంచి బెదిరిస్తుంది ఇరాన్ వీళ్ళంతా. ఒకనప్పుడు అగ్రిమెంట్ అమెరికా ఇరాన్ మీద ఏమిటంటే న్యూక్లియర్ అణు ఆయుధాలు ఉండకూడదు, అణు ఆయుధాలకి తయారు చేసిన అటామిక్ డస్ట్ ఇచ్చేయాలి, బ్యాలిస్టిక్ మిసైల్స్ ఆఫ్ చేయాలి, ఇతర దేశాల్లో మీకున్న ప్రాక్సీ సైన్యం అంటే ఇంకో పేరుతో ఉన్న సైన్యం అన్నీ డిస్మాంటిల్ చేయాలి. 4-5 డిమాండ్లు ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు ఏవి అగ్రిమెంట్కి ఏం రావట్లేదు. ఒక న్యూక్లియర్దే వస్తున్నారు. మాకు న్యూక్లియర్ ఆ పౌడర్ ఇచ్చేస్తే వెళ్ళిపోతాం, మిగతాయని మామూలే అని అలా చెప్పేస్తున్నారు. అమెరికా నుంచి బయటకు వచ్చే అగ్రిమెంట్స్ అయ్యి ఫిబ్రవరి 28 ముందల కంటే ఇరాన్ బలంగా బయటకు వచ్చేస్తారు పక్క దేశాన్ని. మేము ఇరాన్ దగ్గర ఉన్నాం. బలం ఏంటంటే 9 కోట్ల మంది, వాళ్ళ 1 కోటి మంది చచ్చిపోయినా లెక్క పెట్టరు. ఆ లెక్కలో మనుషులు కాదు. మిగతా దేశాలు అలా చేయలేరు కదా. కువైట్ మీద 50 మంది చచ్చిపోతే అక్కడ ఆందోళన వచ్చేస్తారు. మన వాళ్ళు ఏంటి ఏదో కూడా ఏం చేస్తున్నారు, రెవల్యూషన్. ఖతార్ కూడా అంతే, 5 లక్షల జనాభా ఉంది. వాళ్ళు మమ్మల్ని ఎవరు అటాక్ చేయరు, మా డబ్బు చూసి భయపడుతున్నారు అనుకున్నది అంతా పోయింది కదా. కొత్త చేంజెస్ వస్తాయి, ఆల్రెడీ వచ్చేస్తాయి. ఎందుకంటే వాళ్ళ వ్యూలో అమెరికాని ఇంకా నమ్మలేము. అమెరికా ఉండదు ఇక్కడ. డొనాల్డ్ ట్రంప్ తీసేస్తాడు మెల్లిగా. ఈ అగ్రిమెంట్ అవగానే ఇంకా అవతల పోవంటాడు, మాకేం సంబంధం లేదంట. ఆయిల్కి ఒకనప్పుడు ఉండే ఇంపార్టెన్స్ తగ్గిపోయింది. ఎప్పుడైతే 60 రోజులు బట్టి ఆయిల్ రావట్లేదు కువైట్ నుంచి, సౌదీ అరేబియా, ఖతార్, యుఏఈ, ఇరాన్ మిగతా రిసోర్సెస్కితో మేనేజ్ చేస్తున్నారు. మిగతా ఏరియాస్ నుంచి ఆయిల్ తెచ్చుకుంటున్నారు. పెద్ద మార్పు వచ్చేసి, పెద్ద మార్పు. ఇది అనుకోని మార్పులు వచ్చేసి, మీరు లేకపోయినా మేము బ్రతకగలం ప్రపంచం చెప్తుంది. అందువల్ల ఇది చిన్న విషయం కాదు. అరబ్ దేశాలు ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేసే లైఫ్ ఎగిరిపోయి ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్కి అవతల ఈ కొత్త రకమైనటువంటి ఈ ఫ్లాష్ పాయింట్స్ ఏర్పడడం వల్ల అంటే గ్లోబల్ ఎనర్జీ సెక్యూరిటీపై ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందంటారు సార్? స్ట్రైట్ హార్మోజ్ జలసంధి మీద ఎప్పుడైతే ఇరాన్ డామినేట్ చేయటం మొదలుపెట్టిందో ఒక విపరీతమైన బలం చూపించేశారు. కానీ ఏప్రిల్ 13 నుంచి అమెరికా దిగ్బంధం ఎప్పుడు చేసిందో ఇక బయటికి రానివ్వకూడదని ఆ జలసంధి నోరు దగ్గర ఇరాన్ కూడా లొంగిపోయింది. ఇరాన్ కూడా చాలా వరకు తగ్గిపోయింది. ఇదప్పటి వాళ్ళు ఏప్రిల్ 13 నుంచి అమెరికా లెక్క ఈవేళ 30 రోజుల్లో ఒక $15 బిలియన్ ఆయిల్ అమ్మలేకపోయాయి. అక్కడే ఉన్నారు. అది ఇరాన్ తీసుకొచ్చిన హడావుడి బెదురు వాళ్ళ మీదే తిరగబడింది. ఆఖరికి ఈవేళ అమెరికా చేతిలో ఒకే ఆయుధం ఉన్నది, ప్రెషరైజ్ చేసేది ఇరాన్.
దిగ్బంధం. అంటే ఏ వాళ్ళు బయటికి రాలేవు, ఏ వాళ్ళు లోపలికి వెళ్ళలేవు, మేము ఆప్ చేస్తాము. ఇరాన్కి ఇది ఒక పెద్ద రివర్స్. వాళ్ళ వీక్నెస్ అందరికీ అర్థమైపోయింది. వాళ్ళ ఆయిల్ బయటికి రాకపోతే వాళ్ళు ఫినిష్ అయిపోతారు, అయిపోయే పరిస్థితి వచ్చింది. 30 రోజులు బట్టి 40 రోజులు బట్టి డబ్బు లేదు. వాళ్ళ ఆయిల్ చమురు నుయ్యలన్నీ అస్తమానం తోడుతూ ఉండాలి. ఆఫ్ చేస్తే కూలిపోతాయి. వాళ్ళు ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అమెరికా ఆ ఒక్క విధానంతో డామినేషన్ తీసుకొచ్చారు. ఇంకేం లేదు అమెరికా, దిగ్బంధమే. సో ఎలాగైతే ఇరాన్ ఎవరిని వాళ్ళు కూడా రానివ్వట్లేదు, అమ్మనివ్వట్లేదు, ఇరాన్ మీద కూడా ఇది జరిగింది. లేకపోతే ఇరాన్ ఏం చేస్తుంది, మా వాళ్ళు వెళ్తాయి ఇవన్నీ ఇక్కడ ఆగిపోవాలనేది దర్జాగా. అది ఆగిపోయింది. ఏప్రిల్ 13 నుంచి ఆగిపోయింది. అది కూడా చైనాలో డిస్కస్ చేస్తారు డొనాల్డ్ ట్రంప్. కానీ ఇవన్నీ చూసి అరబ్ దేశాలకి నమ్మకం పోయింది అమెరికా మీద. ఫైటింగ్ కెపాసిటీ లేదు. యుద్ధం 30 రోజుల తర్వాత ఆ రాకెట్స్ అన్ని చాలా వరకు 80% అయిపోయినాయి. ఎందుకంటే యుద్ధం సరిగ్గా అనుకున్నట్టుగా అవ్వలేదు. కరెక్ట్. ఎసిమెట్రికల్ వార్ అంటారంటే పెద్ద యుద్ధం కాదు, చిన్న ఆయుధాలతో దెబ్బ కొట్టేయటం. సో అది సక్సెస్ఫుల్ అవ్వింది. అన్నీ చూసి అరబ్ దేశాలు మన జాగ్రత్త మనం పడాలి, ఎవరిని నమ్మలేం. వీళ్ళు వాడుకున్న రోజులు వాడుకున్నారు, మనం అవసరం లేదు. ఇంకా ప్రపంచంలో 50 దేశాల నుంచి ఆయిల్ వస్తుంది, ఎక్స్పోర్ట్ ఆయిల్. ఒకనప్పుడు 10-15 దేశాల్లోనే ఆయిల్ ఎక్స్పోర్ట్. 15 దేశాలే 30 సంవత్సరాల క్రితం కూడా. ఇప్పుడు చాలా వరకు బయటకు వస్తుంది కాబట్టి అది ఇంపార్టెన్స్ తగ్గిపోయింది. అమెరికన్స్, యూరోపియన్స్ కూడా అంత వైపర్